హాయ్ ఫ్రెండ్స్, టీ తాగుతున్నాము. చేలోకి వెళ్ళాలి. పాక దగ్గరికి వెళ్ళాక వీడియో తీస్తాను. చాయ్ బాగుంది, చాలా బాగుంది కదా టీయా అండి. మా ఊరు మెయిన్ సెంటర్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ అందరూ సాయంత్రం వస్తే అయితే కూర్చుంటారు ఇలాగా. ఇక ఇప్పుడు కూడా కూర్చున్నారు. ఇంకా సాయంత్రం అయితే ఎక్కువ కూర్చుంటారు. ఓపెన్ ప్లేస్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడైతే వెళ్ళే దారి అనమాట, మా ఇంటికి వెళ్ళే దారి. ఇదొక తోవ వచ్చినారు ఊరనమాట. మా ఊర్లో టిఫిన్ సెంటర్కి వచ్చాము. పూరీలు అనమాట, టోస్ట్ కట్టేసుకున్నాము. పొయ్యి మీద వాళ్ళు పూరి లక్కి కట్టేసిన నీకు అయిపోయి రెండు గ్యాస్ లేదనా? పొయ్యిలపై చేస్తున్నారు. ఫస్ట్ నుంచి పొయ్యేనా? అంటే గ్యాస్ మీద చేస్తున్నారు కదా ఇప్పుడు. బాబు టైం పడుతుందేమో కదా. ఆపుతాను. చేలోని వరికుప్పలు చూడండి ఎంత బాగా వేసారో. అవి కొబ్బరి మొక్కలు అనమాట. ఆగండ్రా ఆగరా. చెలగ చేలు చూడండి ఎంత బాగున్నాయో. చెలగపప్పు ఉంటుంది కదా, పల్లీలు బాబా ఒక మొక్క పీకుతా వాళ్ళది. ఈ చెలగ చేలే కదా. చూడండి ఎంత బాగున్నాయో. మాకు చేలోకి వెళ్ళే రూట్ అనమాట ఇదంతా. ఇది కరెంటు స్తంభాలు వేసారు. ఇంతకు ముందు అయితే మా పెళ్ళైన కొత్తలో అయితే ఇది దారి కూడా ఉండేది కదా, జారిపోయి పడిపోయే వాళ్ళం కింద. అంటే బురద ఉండేది ఇదంతా. అలుపు వస్తుంది బాగా నడుస్తుంటే, ఎండ కాసేస్తుంది. అక్కడ చూడండి అవేమో నువ్వు చేలు అంటారు కదా, నువ్వులు అవన్నమాట. అవి ఎండబెట్టారు, దుల్లగొట్టాలి. అవి ఎండబెట్టేసి వాళ్ళు సాయంత్రం దుల్లగొట్టేస్తారు. కరెంటు బాగా వచ్చింది. కరెంటు స్తంభాలు లైట్లు వేస్తారు బాబు వీటికి. లైట్లు వేయరా? ఇది మరి ఎక్కడ పోయింది దారి? భలే ఉంది. అవును, చాలా బాగుంది. ఎంత ప్రశాంతంగా ఉంది. అక్కడ చెట్లు చూడండి ఎంత బాగున్నాయి, కొబ్బరి చెట్లు. ఇది ఇంత చిన్న దారి ఉండేది ఇదంతా. చేలోకి వెళ్ళాక చూపిస్తాను మీకు, బోర్ కొడుతుంది కదా. మామిడి చెట్లు ఏమైనా ఉంటే. వాళ్ళని కూడా తీయి, మంచి తీయి, కదపకండి. అది మాట్లాడాలా అసలు హ్యాపీలైంది ఇన్నున్నాయి. చెరువులో తీ. డాడీ నాకు ఆకలేస్తుంది, పదండి. హాయ్ అండి, ఇదైతే మా చెరువు అనమాట. మా చేలోకి వెళ్ళే దారి. ఇక్కడ చూసారా చెరువు పని చేస్తున్నారు చాలామంది. ఇదంతా చెరువు గట్టు చెరువు.
పలకరిస్తున్నారు మా ఆయన్ని. తింటున్నారు. చెరువు పని చేస్తున్నారు, పలకరిస్తున్నారు. మేము 1 ఇయర్కి ఒకసారి వస్తాం కదా, అందుకని. వస్తాము. మీకు ఎంత ఇచ్చినా మామూలే అమ్మ. ఒక్కడే బాబు, లేరు బాబు ఒక్కడే. వర్షం పడితే పర్లేదే, మనకి బ్రిడ్జిలో నుంచి వచ్చేస్తుంది నీళ్ళు. రోడ్డే, అవును. ఇలాగ వచ్చింది రోడ్డు, అటు అలా పోతుందా? ఇది ఇంకా ముందుకుందా రోడ్డు? దీనికి కలుపుతారా? బాగుంది, భలే ఉంది. ఈ ఎండ అనిపించట్లేదు, ఎండగా ఉంది కానీ ఇవన్నీ వీళ్ళందరినీ చూసేసరికి ఎండ అనిపించే. నిజమే, ఒళ్ళు తగ్గుతుంది. హైదరాబాద్ లో అక్కడ నీరు. బాబు ఒకటే, లేరు ఎవరు లేరు, ఒకడే బాబు. అల్లగో అక్కడ చెరువులో నీ చేపలు ఉంటాయి బాబు, అందులో ఉంటాయి. అలా బయలుదేరా. అగో అక్కడ నుంచి అంత వాటర్ వస్తుంది అనుకుంటాను. అమ్మ మామిడికాయలు లేవేడు బాబు, మామిడికాయలు ఇగోండి. మామిడికాయలు చాలా ఉన్నాయి, చాలా మామిడికాయలు ఉన్నాయి. చూడు, గట్టు ఎత్తుగా పోస్తున్నారా? నీళ్ళు నిలబడుతుందా? అలాగే మిషన్ అంది. ఆపెత్తాను. అది ఎంత చెప్తాడు కింద మనకి లెక్క అంత మోసమే. ఇక్కడ మా చేల దగ్గరికి వచ్చామండి, మా పాకల దగ్గరికి. ఇగోండి మా పాకలు ఇవే. ఇవి చెరుకు వేస్తారు కదా, బెల్లం తీస్తారు కదా, అది అన్నమాట. అదిగోండి మా తోట, గడ్డి, వరి గడ్డి ఉంటుంది కదా, అది. మామిడి చెట్లు, ఆవులకి అట్లకి వేస్తారు కదా, వరి కుప్ప, అదనమాట. ఇంకా మామిడి చెట్లు, టేకు మొక్కలు, బాగా పల్లెటూరు. ఇది పేడ ఉంటుంది కదా, పేడ, గేదెల పేడ, ఆవు పేడ ఉంటుంది కదా, అది అనమాట. ఈ పెంట తీసుకెళ్ళి మడిలో వేస్తారనమాట, బాగా పండుతుంది. టేకు మొక్కలు. రా బాబా, అలాగే వెళ్ళి చూద్దాం రా, లేట్ అవుతుంది. అవ్వండి మా తోట దగ్గరికి వెళ్ళి చూసుకొని రావాలి. మా బోరు అదిగో 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 అది పాక ఉందా, ఆ పాక దగ్గర బోరు మాదే. రెడీ 12:30. మేము భోజనానికి వెళ్ళాం. ఇంకా నెంబర్ ఉంటే పర్లేదు. చూపిస్తాను, చూడండి ఎంత బాగా వస్తుందో.
చూడండి ఎంత లావు వస్తున్నాయో, చల్లగా ఉన్నాయి. ఎంత ఎక్కువ వస్తున్నాయి చూడండి. కట్టేస్తాను ఇలా. వాటర్ పెట్టారు చేనుకి, బంద్ చేసేసాను మళ్ళా. మా ఇది చెరుకు తోట అనమాట, స్టార్టింగ్ అనమాట. ఇది మా ఆడబడుచు వాళ్ళది అని. అదే మా పాక, మా చేను. ఇది మా బొబ్బరి చేను. ఇది బొబ్బరి చేను అంటారు కదా అవి. అది మా పాక అనమాట. గేదెలు అవి కడతారు కదా అవి. అరటి చెట్లు వేసారు. నాకు అక్కడ చూడండి ఎంత పెద్ద టేకు మొక్కలు ఉన్నాయో. బాబు ఏయ్ నీళ్ళు 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 ఇప్పు. ఇక్కడ బోర్ ఉంది చూడండి, వాటర్ ఇప్పి చూపిస్తాను. ఎక్కువ వాటర్ వస్తుంది ఇక్కడ. ఎప్పుడు ఎక్కువ నువ్వు చేను వేసారు, నువ్వుల చేను. నువ్వులు అనమాట, నువ్వులు పండుతాయి కదా, ఆ చేను వేసారనమాట. బాగుంటుంది. కూర్చున్నాము అలా వచ్చిన కానీ ఎండలు అయితే బాగానే కాస్తుంది. మా చిన్న మామయ్య వాళ్ళది, మాది, మా పెద్ద మామయ్య వాళ్ళది అక్కడ ఉంది. ఇక్కడ అలా పక్కన చూడండి, పాక పక్కన ఇలా మొక్కలు వేసుకున్నారు. కరివేపాకు కోసాను ఇంటికి పట్టుకెళ్ళడానికి. కరివేపాకు కోసాను. అలాగే జీడి పిక్కలు మా అత్తయ్య కొన్ని నొట్టుకెళ్ళిపోయింది వచ్చి ఉన్నాయి. నేను కొంచెం ఉంటే కోసాను అనమాట, తీసుకెళ్తాను. చిన్న పిక్కలు బాగుంటాయి టేస్ట్. ఇవన్నీ టేక్ చెట్లు అండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇవి కూడా పెద్దగా అయినాయి. ఇవి కూడా బాగానే ఉన్నాయి సైజు. ఎప్పుడో తల్లి మంచి రేటు రావాలి మాకు. ఇవి బాగానే ఉన్నాయి కానీ సరిపోతాయి. మొక్క కరెక్ట్గా ఉంది. ఇది ఈ సైజు కరెక్ట్గా ఉంది మొక్క. ఈ టైంలోనే కొట్టుకెళ్ళాలి. ఇంకో 1 year ఆగినా ఏం కాదు. 1 year ఆగినా ఏం కాదు బాబు. ఇది మా తోటే, మాదే జాంకారం తోట. ఇగోండి జాంకారం తోట ఇలా ఉంటుంది. ఇగో చుట్టూ చెట్లు చూడండి ఇలా ఉన్నాయి. మాదే ఈ తోట అంతానే. ఇదైతే వేరే వాళ్ళది. దున్నించుకుంటే ఎక్కువ రేట్ అయితే అంటుంది అత్తయ్య, చిన్న అత్తయ్య. దున్నించుకుంటే ఏ కూడా బాగానే ఉన్నాయి అబ్బా. మూడు తీపిస్తే గంటకి 1000 రూపాయలు అంటుంది 3 తీపించడానికి. 3 తీపిస్తే గంటకు 1000 రూపాయలు అవుతాయి. బాగుందబ్బా. దానికే మనము బాగాలేదు అని అనుకో. ఇది హాయ్ అండి. ఇదైతే నువ్వు చేయాలి అనమాట. నువ్వులు పండుతాయి కదా, అవి చూపిస్తాను దగ్గరికి. నువ్వు చేలు, దీంట్లో నువ్వులు ఉంటాయి. సెసిమా సీడ్స్ అంటారు కదా అవి. ఇంకా ఇవి అవ్వలేదు, పండుతాయి. ఇంకా ఒక నెల టైం పడుతుంది అనుకుంటాను. చూసారా ఇదంతా అదే తోట, మా చిన్న అత్తయ్య వాళ్ళని. మామిడిపళ్ళు చూడండి ఎంత బాగున్నాయో. బాగున్నాయి, చెట్టు నిండా మామిడిపళ్ళు ఉన్నాయి. చాలా స్వీట్గా ఉంటాయి ముగ్గితే.
ఇంకా ఈ ముగ్గే టైం కాదనమాట, 5 నెలల్లో ముగ్గుతాయి అనుకుంటానే. చూడండి చాలా ఎండ కాసేస్తుంది, అయినా తిరుగుతున్నాం మేము. ఎండ కాసేస్తుంది. సెసిమా సీడ్స్ అనమాట, అంటే నువ్వులు. మా తోట చూడడానికి వచ్చాము. ఇదైతే నువ్వు చేను. నువ్వులు అంటారు కదా, నువ్వులు పండుతాయి కదా, అవన్నమాట. ఇవన్నీ టేక్ చెట్లు అండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇవి కూడా పెద్దగా అయినాయి, ఇవి కూడా బాగానే ఉన్నాయి సైజు. ఎప్పుడో తల్లి మంచి రేటు రావాలి మాకు. ఇవి బాగానే ఉన్నాయి కానీ సరిపోతాయి. మొక్క కరెక్ట్గా ఉంది, ఇది ఈ సైజు ఉండాలి, కరెక్ట్గా ఉంది మొక్క. ఈ టైంలోనే కొట్టుకెళ్ళాలి. ఇంకో 1 year ఆగినా ఏం కాదు. 1 year ఆగినా ఏం కాదు బాబు. ఇది మా తోటే, మాదే జాంకారం తోట. ఇగోండి జాంకారం తోట ఇలా ఉంటుంది. ఇగో చుట్టూ చెట్లు చూడండి ఇలా ఉన్నాయి. మాదే ఈ తోట అంతానే. ఇదైతే వేరే వాళ్ళది. దున్నించుకుంటే ఎక్కువ రేట్ అయితే అంటుంది అత్తయ్య, చిన్న అత్తయ్య. దున్నించుకుంటే ఏ కూడా బాగానే ఉన్నాయి అబ్బా. 3 తీపిస్తే గంటకి 1000 రూపాయలు అంటుంది 3 తీపించడానికి. 3 తీపిస్తే గంటకు 1000 రూపాయలు అవుతాయి. బాగుందబ్బా. దానికే మనము బాగాలేదు అని అనుకో.